ఇది ఏవియన్ ఆంధ్రజ్యోతి అనమాట. ఇది ఏవియన్ ఆంధ్రజ్యోతి అనమాట. ఆ ఫిలిం నగర్కి ల్యాండ్ మార్క్ అండ్ ట్రేడ్ మార్క్ కూడా అనుకోవచ్చు. టైం 5:44 అవుతుంది. నేను ఇప్పుడు క్రాస్ చేశాను కదా, వీళ్ళలో ఆయన టీ షర్ట్ ఇంకా బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, ఆయన బ్లైండ్ అంట. ఆయనను చూసి నేను ఎంత షాక్ అయినా అంటే, ఎంత పద్ధతిగా దిగుతున్నారు ఆయన, అండ్ నీట్గా దిగుతున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ఇదిగోండి, దొన్న ప్రసాదం అని ఉంది కదా, ఇక్కడ ప్రసాదం ఇచ్చారు. తినాలి. ఇప్పుడు తినేసి వ్లాగులో కలుస్తాను మీకు. సో ఇప్పుడే స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది. ఇక్కడ దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ప్రసాదం మంచిగా ఉంది. ప్రసాదం తినేసి స్టార్ట్ అవుతున్నా జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారాహిల్స్ ఈ టెంపుల్ పేరు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది యాక్చువల్గా. అంటే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ స్వయంభూ వెలిచారంట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. నాకు ఇన్ని రోజులు ఈ విషయం తెలియదు. ఒకవేళ తెలిసింటే ఎప్పుడో వచ్చి దర్శనం చేసుకుంటుండేనేమో. ఈ టెంపుల్ ఇంత మంచిగా, ఇంత పీస్ఫుల్గా అండ్ ఇంత నీట్గా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలే. చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా నీట్గా ఉంది. నిజంగా చెప్తున్నా, ఒకవేళ తర్వాతకి నాకు ఒకవేళ వీలుంటే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి వస్తా. యూట్యూబ్ గురించి అస్సలు కాదు. నేను నా పర్సనల్గా నాకు కొంచెం పీస్ఫుల్గా అనిపించాలనిపిస్తే, దగ్గరే కదా 3.5 కిలోమీటర్ 4 కిలోమీటర్స్ ఇంటి దగ్గర నుంచి 10 నిమిషాలు రాపా వచ్చేయచ్చు. దర్శనం అయిపోయాక చాలా పీస్ఫుల్గా ఉంది. ఈరోజు జగన్నాథ్ టెంపుల్ టీటీడీ లేకపోయింటే టెంపుల్ క్లోజ్ చేసే వరకు ఇక్కడే కూర్చుందాం అనుకున్నా. అంత పీస్ఫుల్గా ఉంది. అండ్ మీరు కూడా టైం చూసుకొని డెఫినెట్గా రండి, దర్శనం చేసుకోండి. చాలా మంచిగా ఉంది. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు టెంపుల్లో దర్శనం అయిపోయాక. సో ఇంకా లేట్ చేయకుండా జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళిపోదాం.